మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి కుదిరితే డిస్కషన్ తర్వాత మరి ఈ కీలక డిస్కషన్ మంత్రి గారు సవరించారు. చాలా ఎక్కువ మంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి కాగితం మీద రాసింది కాకుండా మనసులోంచి కొంచెం తగ్గించి మాట్లాడితే ఇప్పుడు బొమ్మిడి నాయకర్ గారు ఈ బీసీ బిల్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నమస్కారం అండి. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు మీద తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా మంత్రివారికి అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి రాష్ట్రంలో మరి బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్ బిల్లు ఈ సభలో ఆమోదించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందన అధ్యక్ష. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా అధ్యక్ష. గత ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ విషయంలో అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీలను ఆచరణలో తీసుకురావడం విఫలమయ్యారు అధ్యక్ష. అదేవిధంగా మాటలకే పరిమితమై ఉన్న ప్రభుత్వం కాకుండా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీని అమలు చేసే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అనుగుణంగా బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచేందుకు చర్యలు తీసుకోవడం సంతోషకరం అధ్యక్ష. పాత బీసీ రిజర్వేషన్ 29 నుంచి స్థానిక సంస్థల్లో 34 పెంచే ప్రతిపాదనను పటిష్టంగా అమలు చేయాలి అధ్యక్ష. లోకల్ బాడీస్ లో 34% గ్రామీణ సంస్థల్లో కానీ, అదేవిధంగా సర్పంచ్, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా మున్సిపాలిటీలో చూసుకుంటే కనుక 33.1% తో బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇది కేవలం రిజర్వేషన్ పెంపు కాదు అధ్యక్ష. బీసీలకు 34% రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ అంటే కేవలం కొన్ని పదవులు ఇవ్వడం కాదు అధ్యక్ష. బీసీలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడం, రాజకీయంగా సాధికారత కల్పించడం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏదైతే బీసీ బిడ్డలైనటువంటి మరి అగ్నిగోళ క్షత్రియ నుంచి చూసుకుంటే కనుక పొన్నమండ లక్ష్మణ స్వామివరం గారు, అదేవిధంగా మరి శెట్టిబల్జీ సామాజిక వర్గం చూసుకుంటే కనుక దుమ్మేటి వెంకటరెడ్డి గారు, చేనేత సామాజికం చూసుకుంటే ప్రగాఢ కోట గారు సార్, అంటే కీర్తిశేషులు సార్, వారి యొక్క జయంతి సందర్భంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న సార్ వారి యొక్క జయంతిని ప్రభుత్వ అధికారంగా తీసుకున్నందుకు నేను ఈ సభాముఖంగా ఒక బీసీ నాయకుడిగా నేను అభినందన తెలియజేస్తున్నాను సార్ అధ్యక్ష. అంటే ఏదైతే వెనకబడిన వర్గాలు ఒక రాజకీయ పరంగా ముందుకెళ్తున్న అధ్యక్ష, సామాజిక వర్గాలు అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లే అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ఈ 34 రిజర్వేషన్ తోటి మరి బడుగు బలహీన వర్గాల్లో కూడా అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని అభినందన తెలిసి సెలవు తీసుకున్నాను అధ్యక్ష. సత్యనారాయణ గారు. అధ్యక్ష, ఈనాడు ఈ యొక్క బీసీ రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఒక రిజర్వేషన్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఇది ఒక రిజర్వేషన్ యొక్క సంబంధిత అంశం కాదు అధ్యక్ష. సమాజంలో వివిధ ఆర్థిక, సాంఘిక వెనుకబాట్లు కలిగిన ఒక సామాజికమైన బలహీన వర్గాలుగా వారు ఎలా పిలువబడతారంటే ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను వెనుకబడిన వారిని మాత్రమే బలహీన వర్గాలుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. లేదనుకుంటే షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలుగా మనం విభజించి మాట్లాడుకుంటా ఉన్నాం. అయినప్పటికి కూడా వారికి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకు సంబంధించినంత వరకు ఇచ్చినప్పటికి కూడా వివిధ రాష్ట్రాల్లో అలాగే దేశంలోనూ ఒక ప్రధాన అంశంగా బలహీన వర్గాల మండల కమిషన్ యొక్క తీర్పుని ఆధారం చేసుకుని మరి దేశమంతా చర్చ జరిగింది. దాన్ని కూడా దేశంలో కూడా 27% ఎకనామికల్ ఓబీసీ కింద రిజర్వేషన్ మాత్రం కల్పించడం,
అంతకుముందే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనకు అనుగుణంగా దీనికన్నా కేంద్రం కన్నా ముందే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించారు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏర్పడిన బలహీన వర్గాలకు కూడా రిజర్వేషన్ ఇస్తే వీరిలో ఒక గుర్తింపు, ఐక్యత వస్తుందని ఆలోచన చేసి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం చేసిన ఆనాటి నందమూరి తారక రామారావు గారు మరువురాని వ్యక్తి సమాజంలో అని చెప్పడానికి ధన్యవాదాలు చెప్తాను. అప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నాం, సమాజంలో 50 నుంచి 52% బలహీన వర్గాలు ఉన్నారని చెప్తా ఉన్నాం. బలహీన వర్గాలు ఎక్కడున్నారంటే సామాజిక వెనుకబడి ఉన్నారు, ఆర్థిక వెనుకబడి ఉన్నారు. దానికి కారణం వృత్తిపరమైన కులాలతోటి అడ్డుపెట్టుకుని, వృత్తిపరమైన కులాలు రోజు రోజుకి అణగారుతున్న సందర్భంలో కార్పొరేట్ వ్యవస్థలు ఈ కుల వృత్తుల మీద మరి ప్రభావం పడి కులవృత్తులుగా జీవిస్తున్న ఈ బలహీన వర్గాలన్నీ కూడా ఆర్థికంగా సమాజంతో వెనుకబడి వ్యవస్థగా తయారైనప్పుడు వారిని కూడా ముందుకు తీసుకురావడానికి ఆలోచన చేసిన ఒక ప్రయోగమే బీసీ రిజర్వేషన్ బిల్. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 95లో తీసుకున్న ఒక బ్యాక్వర్డ్ క్లాస్ చట్టాన్ని ఏదో తీసుకున్నాము. ఆనాడు నందమూరి తారక రామారావు ఇచ్చిన 20% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ని 34% చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ చట్టాన్ని మార్పు లేకుండానే మరి కోర్టులో వీరిచ్చిన రిజర్వేషన్ వల్ల వ్యతిరేకం వచ్చిందని హైకోర్టు స్టక్ డౌన్ చేస్తే వారి వల్లే వచ్చిందనే మేట కూడా ప్రజల్లో వచ్చిన మాట వాస్తవం. ఇచ్చి వెనక నుంచి పొడిసే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనకి ఆనాడు ప్రజలు, బీసీ వర్గాలు మోసపోయారనే మాట కూడా ఈరోజు చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఈరోజు చేస్తున్న ఒక బిల్లు 34% వేల క్యాబినెట్ అప్రూవ్ చేయడం, తద్వారా మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన రావడం, దానికి చట్టపరమైన ఆలోచనలు చేసి ఈనాడు మరి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు చేసిన కమిటీ అనుగుణంగా శాస్త్రస్థాయిలో పరిస్థితులు అందుబాటులో ఉన్న డేటాని, బీసీ రాజకీయ ప్రాధాన్యతని పరిశీలించిన నిర్ణయం తీసుకోవడంలో ఈనాడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చెప్తాను. కారణం ఏంటంటే ఏదన్నా రిజర్వేషన్ మార్చాలి, రిజర్వేషన్ కొనసాగాలి అనే పట్టుదలతో ఉన్న రాజకీయ పార్టీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఈనాడు ఎన్డీఏ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏదో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడే చట్టాలకి లోబడి, చట్టంలో ఏ రకమైన తప్పులు గత ప్రభుత్వం చేసింది, అన్యాయం చేసింది బీసీ వర్గాలకి, బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సుప్రీంకోర్టు కూడా వెళ్లకుండా ప్రచారం చేసి ఎన్నికలు జరపడం వల్ల అనేక మంది రాజకీయంగా బీసీ వర్గాలు దెబ్బతిన్నారనే మాట వాస్తవం. అధ్యక్ష, ఈనాడు రాజకీయంగా బలహీన వర్గాలు కూడా బలంగా ఉండాలి, సమాజంలో అందరూ సమాజంలో ఆర్థిక వ్యవస్థ కాకుండా సామాజిక వ్యవస్థలో కూడా భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతో చేస్తున్న ఒక ప్రయత్నం ఈ రిజర్వేషన్ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ యొక్క రిజర్వేషన్ వల్ల ఆనాడు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ద్వారా రాజ్యాధికారం పొంది 34% అనిపించిన ఈ బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో వెన్నుపోటు పొడిచాడనే మాట ఈనాడు చెప్పదలుచుకున్న అధ్యక్ష. వెన్నుపోటు ద్వారా 24% తీసుకొచ్చి 10% యొక్క రిజర్వేషన్ కూడా తగ్గించడం జరిగిన దానికి బాధపడుతున్న అధ్యక్ష. ఈనాడు
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఈనాడు ఎట్టి పరిస్థితుల్లోని రిజర్వేషన్ కొనసాగాలి, రాజకీయంగా ఎదుగుబడిన బలహీన వర్గాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసి 52% ఉన్న బలహీన వర్గాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ 34% మనం ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో చేసిన ఒక ఆలోచన రాబోయే కాలంలో అనేక మంది సర్పంచులు పెరగడం, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, అలాగే కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, కార్పొరేట్ చైర్మన్లుగా రావడానికి ఈ రిజర్వేషన్ ఎంతో దోహదపడుతుంది. ఒక కొత్త యువత సమాజంలో అడిగట్టడానికి కూడా ఈ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈనాడు జడ్పీటీసీ అవ్వచ్చు, రేపు ఎమ్మెల్యే అవ్వడానికి అవకాశం ఉంటుంది, రాజకీయంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎంపీ అవ్వడానికి, భవిష్యత్తులో ఉన్నత పదవులు రావడానికి కూడా వారికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి ఇది స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అదే కాదు, ఈనాడు నేను చూసాం డిఎస్సి మీద పెద్ద చర్చ జరిగినప్పుడు హారిజంటల్, వెర్టికల్ రిజర్వేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం అధ్యక్ష. లోకేష్ గారు ఇచ్చిన ఒక మెగా డిఎస్సి ద్వారా చేసిన ఒక చర్చ ప్రతిపక్ష పార్టీ పైన వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్తుంది? నిన్న ఏదైతే స్పోర్ట్స్ కోటా సంబంధించిన మీరు అన్యాయంగా ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చారు, ఒకే కులానికి ఇచ్చారని కాదు. దాంట్లో చూస్తే అన్ని సామాజిక వర్గాలు కూడా రిజర్వేషన్ కొనసాగించి దానికి ఇచ్చారు. అయినప్పుడు కూడా అంటే ఏ రకంగా ఈ రిజర్వేషన్ అనేక సామాజిక వర్గాలకు కూడా ఏ రకంగా ఎస్సీ, బీసీ, ఎస్టీలు కాకుండా స్పోర్ట్స్ అనే వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఈనాడు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే మాట ఒక అభినందిస్తున్నాం అధ్యక్ష. ఈనాడు పొలిటికల్ గా కాకుండా ఈనాడు సామాజిక ఎదుగుబడిన ఈ యొక్క వృత్తిపరమైన కులాలు బీసీ వర్గాల్లో ఉండే మత్స్యకారు కానీ, చేనేత కార్మికులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, గేదవృత్తి కలిగిన ఇతర కులాలు కానీ, ఆ వృత్తిపరమైన కులాల ఆర్థికంగా ఎదుగుబడి ఉన్నారు అధ్యక్ష. వారిని కూడా మరి ప్రభుత్వం వారిని కూడా ఆదుకోవాలని ఈ డిస్కషన్లో ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం అధ్యక్ష. ఈనాడు తీసుకునే ఈ యొక్క రిజర్వేషన్ బిల్లు పూర్తిగా మద్దతు పలుకుతూ బీసీల రాజకీయ అధికారంలో ప్రాధాన్యత తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటాను. ఆదిరెడ్డి